హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేచర్ ప్రియుల కోసం ఈ వీడియో అయితే డెడికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయట గట్టు పైన ఒక అద్దం పెట్టామన్నమాట. వేస్ట్గా ఉంది, ఒక చిన్న పీస్ మిగిలితే సరే అని ఇక్కడ పెట్టాము. ఇక్కడికి పక్షులు వస్తూ ఉంటాయి కదా, అలాగే ఒక పెట్టు వచ్చిందనమాట. ఇది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది, కానీ కెమెరాలో బంధించడం ఇదే మొదటిసారి అనమాట. డైరెక్ట్గా వెళ్ళి తీద్దామంటే అది ఎగిరిపోతుంది భయానికి. అందుకని చెప్పి స్టాండ్ పెట్టి కెమెరా అరేంజ్ చేసి నేనైతే పక్కకి వెళ్ళిపోయాను. దాదాపుగా 45 నిమిషాలు అది నాన్ స్టాప్గా అక్కడ ఎగురుతూ ఆడుతూ అరుస్తూనే ఉందన్నమాట. చూడండి, మరి నేచర్ ప్రియులకి ఖచ్చితంగా నచ్చుతుంది కదా. చిన్ని పక్షులు అనమాట, చాలా చక్కగా అరుస్తుంది. చూడండి, తన్నే ఇంకొక పిచ్చుక అక్కడ లోపల ఉందేమో అనుకొని అది దాన్ని పిలుస్తుంది అనమాట. ఆ అద్దాన్ని పొడుస్తుంది, పైకి ఎగురుతుంది, వస్తుంది, వెనక్కి కూడా వెళ్ళి చూస్తుంది. అదిగో బ్యాక్ సైడ్ ఎక్కడైనా ఉందేమో అని అనుకొని వెళ్ళి చూస్తుంది. ఇటుపక్క అటుపక్క పైకి ఎగురుతుంది, దాన్ని పొడుస్తుంది. అసలు ఏమిటి అర్థం కావట్లే, సేమ్ నాలాగే ఉంది అనుకుంటున్నట్టుందండి అది. అందుకే చిన్ని పక్షుల్ని చూస్తే అందంగా అనిపిస్తుంది కదా, అందుకోసమని ఈ వీడియో మీకోసమే. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మామూలుగా సమ్మర్ వచ్చిందంటే పిచ్చుకలకి నీళ్లు పెట్టాలి, గింజలు వేయాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. మేమైతే రోజు వాటి అరుపులతోనే లేస్తాము, వాటితోనే గడుపుతూ ఉంటాం అన్నమాట. అంటే కరోనా టైంలో కూడా అంటే చెప్పాను కదా, ఊరికి అవతల ఉంటాము. ఎవ్వరి వాయిస్లు ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ ఈ చిన్న పిచ్చుకలు, పక్షులు, కోయిలలు, నెమళ్ళ వాయిస్లతోనే మాకు మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంత అందమైన నేచర్ అన్నమాట. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి నేచర్ మాత్రం ఖచ్చితంగా మీ ఎవరికి దొరకకపోవచ్చు. మాకైతే ప్రశాంతంగా ఉంటుంది, ఏం పెట్టకపోయినా చాలా బాగుంటుంది అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటి దగ్గర. సరే, ఇది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, దీని అరుపులకి ఇంకో పిచ్చుక కూడా వచ్చింది. అది కూడా వచ్చి దీంతో పాటు అటు ఇటు చూస్తుంది, కానీ ఎక్కువసేపు అయితే ఉండలేదు. మీకు ఇక్కడ అద్దంలో కనిపిస్తుంది కదా, చూడండి, పక్కకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను కెమెరాని దాన్ని జూమ్ అయ్యేలా చేయలేకపోయాను కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేయగలుగుతున్నాను. అదిగో పక్కన చూస్తుంది, ఇది ఎందుకు ఇలా ఎగురుతుంది, ఏమైంది దీనికి అని. అది కూడా కొంతసేపు చూసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఎగురేస్తే కాబట్టి బెదురుతూ ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోయింది. చూడండి, అది వెనక్కి కూడా వెళ్ళి చూసొస్తుంది. అందులో నిజంగా నాలాంటి పక్షి ఉన్నట్టుంది. నేను ఎలా చూడాలి, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూనే ఉంది. పాపం ఎంతసేపటికి అదే ఎగురుతుంది తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. అదే అందులో కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది, కానీ దాని ప్రపంచానికి దానికి అది అర్థం అవ్వదు కదా. చిన్ని ప్రాణం చక్కగా ఆడుకుంటున్నట్టుగా ఉంది కదా. చూడండి, ఎక్కువసేపు నేను మాట్లాడినా బోర్ కొడుతుంది. అందుకే దాని ఒరిజినల్ వాయిస్ని కూడా తీసేయకుండా అందులోనే ఉంచాను. చూడండి ఎంత చక్కగా ఎగురుతూ ఉందో, పైకి ఎగురుతుంది. అక్కడ నిజంగా ఇంకో ఆపోజిట్ పక్షి పిచ్చుక ఉండి పోట్లాడుకుంటున్నట్టుగా అది మనకు కనిపిస్తుంది. అదిగో పట్టుకొని ఎగురుతుంది అన్నమాట. ఇదంతా గొడవ ఎందుకని అందుకే అద్దం పైన కవరింగ్ అయితే చేసేసి క్లాత్ పెట్టామన్నమాట. ఇలా ఎంతసేపు అయినా ఎగురుతూనే ఉంది. చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేసి సర్లే అని ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరిపోయింది అనమాట. అదనమాట సంగతి. మరి వీడియో నచ్చితే
లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.